తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. యూకే టూర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేంద్రం అమెరికా టూర్ కు మాత్రం పొలిటికల్ క్లియరెన్స్ నిరాకరించడం వెనుక అసలు కారణం ఏంటి? దీనిపై సీఎం రేవంత్ రియాక్షన్ ఏంటి? బీజేపీ ఏం చెబుతోంది? ఆగస్టు 20న సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం విదేశీ పర్యటనకు బయలుదేరింది. మొదట యూకే వెళ్లిన సీఎం ఆ తర్వాత అమెరికా వెళ్లి ప్రముఖ యూనివర్సిటీలు, పెట్టుబడిదారులతో సమావేశం కావాల్సి ఉంది. భారత్ ఫ్యూచర్ సిటీలో క్యాంపస్లు, నైపుణ్యాభివృద్ధి, పరిశోధనలపై ఎంఓయూలు కుదుర్చుకోవాలని షెడ్యూల్ ఖరారైంది. అయితే యూకే పర్యటనకు అనుమతి ఇచ్చిన కేంద్రం అమెరికా టూర్ కు మాత్రం పొలిటికల్ యాంగిల్ క్లియరెన్స్ డినైడ్ అంటూ బ్రేక్ వేసింది. దీంతో సీఎం లండన్ నుంచే నేరుగా హైదరాబాద్ రానున్నారు. పర్యటన రద్దుపై విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ వివరణ ఇచ్చారు. సీఎం రేవంత్ బ్రిటన్ పర్యటనకు క్లియరెన్స్ ఇచ్చామని, ప్రతిపాదిత కార్యక్రమం పదవికి, పర్యటన ఉద్దేశానికి అనుగుణంగా ఉండాలన్నారు. అమెరికా విషయంలో అలా లేకపోవడంతో క్లియరెన్స్ ఇవ్వలేదన్నారు. Let me say that the visit of chief ministers, as indeed of other dignitaries, are assessed by the Ministry of External Affairs in order to accord should be appropriate to the office held and the purpose of the visit. In this particular case, that was not so in respect of the United States, and therefore the clearance was denied, not given. Incidentally, let me also tell you that clearance was given for his visit to the United Kingdom. నిజానికి విదేశీ పర్యటనలకు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో పాటు కేంద్ర విదేశాంగ శాఖ పొలిటికల్ క్లియరెన్స్ తప్పనిసరి. సీఎం లేదా మంత్రుల విదేశీ టూర్స్ కు కేంద్ర ఫారిన్ ట్రావెల్స్ గైడ్ లైన్స్ ప్రకారం ప్రత్యేక నిబంధనలు ఉన్నాయి. ఎంఈఏ పొలిటికల్ క్లియరెన్స్, కేబినెట్ సెక్రటేరియట్ సమాచారం, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ అనుమతి ఉండాలి. పర్యటన ఉద్దేశం, ఖర్చులు, విదేశీ ఆతిథ్యం వంటి అన్ని అంశాలను కేంద్రం క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. అసలు ఏ అంశాన్ని రాజకీయ కోణంగా పరిగణించింది? కేంద్ర నూతన విద్యా విధానంలో భాగంగానే తెలంగాణను గ్లోబల్ నాలెడ్జ్ సెంటర్ గా అభివృద్ధి చేసే లక్ష్యంతో చేపట్టిన పర్యటనకు పొలిటికల్ యాంగిల్లో క్లియరెన్స్ ఇవ్వకపోవడం పట్ల సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రయోజనాలు, ఫ్యూచర్ సిటీ అభివృద్ధి, టెక్నాలజీ, ఫార్మా భాగస్వామ్యాల కోసమే ఈ టూర్ అని ప్రభుత్వం చెబుతోంది. విదేశీ టూర్ ను కూడా రాజకీయం చేస్తున్నారు బీజేపీ నాయకులు. లండన్ లో వెళ్లి విద్యా ప్రమాణాలు మెరుగుపరిచేటువంటి క్రమంలో అక్కడ పలు విద్యాలయాలను, పలు యూనివర్సిటీలను సందర్శిస్తే భారతీయ జనతా పార్టీ నాయకులకు ఏ నొప్పి అని అడుగుతా ఉన్నా. అసలు భారతీయ జనతా పార్టీ నాయకులు మెదడు నుండి మాట్లాడుతున్నారు అని చెప్పాడు మాట. భారతదేశ ప్రధానిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు 100కు పైగా విదేశీ టూర్లు చేసి 80 పైగా దేశాలు వారు పర్యటించారు. అంటే వారు కూడా పనిలేక పర్యటించినట్టుగా భావించాలని నేను బీజేపీ నాయకులు సూటిగా ప్రశ్నిస్తున్నా. ముఖ్యమంత్రుల విదేశీ పర్యటనలకు పొలిటికల్ క్లియరెన్స్ నిరాకరణ కొత్తేమీ కాదని, గతంలో కూడా జరిగిందని బీజేపీ చెబుతోంది. గతంలో సీఎంగా పనిచేసిన అరవింద్ కేజ్రీవాల్, తరుణ్ గగోయ్, అర్జున్ ముండా విదేశీ పర్యటనలకు పొలిటికల్ క్లియరెన్స్ సమస్య ఎదురైందని గుర్తు చేస్తోంది. రేవంత్ అమెరికా పర్యటనపై రాజకీయాలు చేయాల్సిన అవసరం తమకు లేదని ఎంపీ అరవింద్ అన్నారు. క్లియరెన్స్ రాకుండా ఈ డ్రామాలెందుకని ఆరోపించారు. ముఖ్యమంత్రి అనేవాడు విదేశీ పర్యటన వెళ్ళినప్పుడు క్లియరెన్స్ తీసుకోవాలా లేదా? తీసుకోవాలి కదా. క్లియరెన్స్ వచ్చినాక టికెట్లు కొంటావా, ముందే కొంటావా? ఇంకోటి డెలిగేషన్ పని ఆపలే కదా, డెలిగేషన్ పోతూనే ఉంది కదా, కంటిన్యూ చేస్తుంది ఆ టూర్. ఈయన ఒక్కరిది ఎందుకు ఆపిర్రు? దట్ మేక్స్ ఇట్ మోర్ సీరియస్. ఎంఐఎం అక్బరుద్దీన్ ఓవైసీ కూతురు పెళ్లి అటెండ్ అవుతుందుకు పోయిండినా. దానికోసం ఎడ్యుకేషన్ డ్రామా, కోట్ల రూపాయల పబ్లిక్ ధనం వృధా, దాంట్లో మళ్ళా కలిసేది దేశ వ్యతిరేక శక్తుల్ని కలవటము పోయినందుకు. ఇది ముఖ్యమంత్రి చేసే పనులు అయ్యని. నీ పెళ్లి అటెండ్ అయ్యాలంటే నువ్వు సొంత పైసలు పెట్టుకో, టికెట్ వేసుకో, కొనుక్కొని పోయిరా. ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల అభివృద్ధిని కేంద్రం అడ్డుకుంటోందని ప్రభుత్వ సలహాదారు వి హనుమంతరావు ఆరోపించారు. వికసిత్ భారత్ ఏదైతే జబర్దస్త్ ఉందో, వికసిత్ భారత్ లో మేము ఉన్నామా లేదా? సౌత్ లో మేము డెవలప్మెంట్ లో మేము ఉన్నామా లేదా? కేవలం నార్త్ ఇండియానే ఉండాలా, సౌత్ ఉండొద్దా? కేసీఆర్ పెట్టేది కాదు, పోయేది చిత్తశుద్ధి ఉందా లేదా చూడు. ఆయన పోయినటువంటి కొన్ని దేశాలలో పోయి కొన్ని ఇండస్ట్రీలు వస్తున్నాయా లేదా? ఆడ పోయి ఏం రాకపోతే ఐ కెన్ అండర్స్టాండ్.
డెవలప్మెంట్ జరుగుతూనే ఉన్నది. వచ్చే వాళ్ళు అందరికంటే ఎక్కువ ఈ భారతదేశంలో ఇక్కడ స్పోర్ట్స్ సిటీ లేదు. స్పోర్ట్స్ సిటీ కూడా కేవలం పటియాలలో ఉన్నది. మొత్తం మీద సీఎం రేవంత్ యూకే టూర్ ఓకే అయ్యి అమెరికా పర్యటన రద్దు కావడంపై బీజేపీ కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.